అందరికీ శుభోదయం అండి. నారాయణ పాఠశాలల తరపున ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో 596 మార్క్స్తో వి రిషిత అనే విద్యార్థిని మదనపల్లి టౌన్ ఫస్ట్గా నిలిచింది. ఈ సంవత్సరం ప్రకటించినటువంటి 10వ తరగతి ఫలితాలలో తర్వాత రీవాల్యుయేషన్ పరంగా ఆ అమ్మాయి నాకు ఎక్కడ తప్పులు చేయలేదు, నాకు ఇంకా మార్కులు రావాలి అని రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే ఇవాళ సగర్వంగా ఆ అమ్మాయి విత్ ఆన్సర్ షీట్తో మేము చూస్తే రాష్ట్రంలోనే ద్వితీయ మార్కు 598, నారాయణ గ్రూపులో ఫస్ట్ మార్కు, ఆంధ్రప్రదేశ్లో నారాయణ గ్రూప్లో ఫస్ట్ మార్కు, రాష్ట్రంలోనే ద్వితీయ మార్కు సాధించింది. దీనికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. దీనికి తోడ్పాటును అందించినటువంటి ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విజయం సాధించడం కోసం నారాయణ పాఠశాలలు డైలీ ఎగ్జామ్స్ కావచ్చు, మంత్లీ ఎగ్జామ్స్ కావచ్చు, పాఠశాలలో కరికులంలో ప్రతి విద్యార్థి పైన తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ, ఇవన్నీ తోడ్పాటుతో ఈరోజు మేము రాష్ట్రంలో ద్వితీయ మార్కు సాధించి సగర్వంగా మా రిజల్ట్ను మేము చెబుతున్నాము. దీనికి తోడ్పాటును అందించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలాగే నారాయణ మేనేజ్మెంట్కి మాకు ఈ అవకాశం ఇచ్చి పిల్లలకి ఈ విధమైనటువంటి విద్యా బోధనలు అందించడానికి కావాల్సినటువంటి తోడ్పాటును ప్రతి విషయంలోనూ మేనేజ్మెంట్ మా వెనకుండి ఈరోజు అందించింది. దీనికి ప్రత్యేకంగా మా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా డీజీఎం కొండలరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. కొండలరావు గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించాము. ఈ ఏడు నారాయణ రిజల్ట్ చూస్తే ప్రతి విషయంలోనూ కూడా మొన్న ప్రకటించినటువంటి జేఈ అడ్వాన్స్లో ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంకు చిత్తూరు జిల్లా, అలాగే ఇంటర్మీడియట్ మార్కుల్లో మొదటి స్థానం చిత్తూరు జిల్లా, జేఈ మెయిన్స్లో మొదటి స్థానం చిత్తూరు జిల్లా, ఇవాళ 10th క్లాస్ రిజల్ట్లో కూడా మొదటి స్థానంలో చిత్తూరు జిల్లా నిలవడం చాలా గర్వంగా ఉంది. సో మేము దీనికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ అమ్మాయి రిషిత అండి, మా దగ్గర 8th క్లాస్లో జాయిన్ అయింది. ఆ అమ్మాయి ఎక్కడా కూడా ఏ రోజు స్కూల్కు 100% అటెండెన్స్ ఉంది. చాలా చక్కగా ఎక్కడ తప్పు పట్టడానికి కూడా విద్యార్థులు ఎక్కడ అవకాశం లేదు. తను కూడా చాలా కాన్ఫిడెంట్గా నాకు మార్కులు వస్తాయి సార్, సోషల్, ఎందుకంటే మీ పేపర్ కూడా తెప్పించామండి, పేపర్ తెప్పించిన దాంట్లో కూడా మాకు ఎక్కడా కూడా తప్పులు అయితే కనపడలేదు. ఈ విషయం పైన మళ్ళీ మేము రీవాల్యుయేషన్కు వెళితే తనకు రావాల్సినటువంటి 99, 100 రావాలి, ఒక మార్కుతో 99 మార్క్స్ తెచ్చుకొని ఇవాళ స్టేట్లో ద్వితీయ మార్కు 598 సాధించింది. ప్రత్యేకంగా వీరిషితాకు అభినందనలు. యాక్చువల్గా ఈ మార్కు మేము మేలోనే రిజల్ట్ ప్రకటించినప్పుడే మేము ఊహించినాము. కొన్ని కరెక్షన్స్లో ఉన్న లోపం వల్ల మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇవాళ అయితే చాలా ఆనందంగా ఉందండి. ఈ ఆనందం చెప్పడానికంటే, ఎందుకంటే మా స్టాఫ్ ప్రతి ఒక్కరు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు పిల్లలతో గడిపి వాళ్ళ యొక్క రిజల్ట్కి ఎంతో కష్టపడినారు. ఈరోజు ఆ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే సాధించింది. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వం కూడా ఉంది. కొంతమంది స్టూడెంట్స్ అయితే నాకు ఇన్ని మార్కులు వస్తే చాలు అని చెప్పేసి సైలెంట్ అయిపోతారు. అంటే వాళ్ళ లోపల హోప్ ఉంటుంది, ఇంకా రివాల్యుయేషన్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి. అలాంటి స్టూడెంట్స్ మీరు ఏం చెప్తారు? అంటే నేను ఇంకా ఖచ్చితంగా అండి, ఈ రీవాల్యుయేషన్ అనేది మనకు మన పైన నమ్మకం ఉండి మేము బాగా రాశాను అనుకున్నప్పుడు దానికి అప్లై చేస్తే, ఎందుకంటే ఇవాళ రీవాల్యుయేషన్లో నేను చూస్తున్నటువంటి చిత్తూరు అన్నమయ్య జోన్లో 100కు పైగా విద్యార్థులకు మార్కులు పెరిగాయి. 100కు పైగా విద్యార్థులకు మార్కులు పెరిగాయి. అంటే వాళ్ళ యొక్క నమ్మకం అది. తన యొక్క ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ఇవాళ ఈ అమ్మాయి కూడా చాలా కాన్ఫిడెంట్. అలాగే ప్రిన్సిపల్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్. నా బ్రాంచ్లో ఈ అమ్మాయికి 600 రావాల్సింది సార్, మిస్ అయింది, మనం అప్లై చేద్దాము, ఛాలెంజ్ చేద్దాం.
ఈరోజు అప్లై చేశాము, ఛాలెంజ్ చేశాము, సక్సెస్ అయ్యాము. సో చాలా గర్వంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉందండి. సార్ పేపర్ ఏమొచ్చింది? ఈ విద్యార్థిని కూడా మా దగ్గరే, మా కళాశాలలోనే ఉందండి. సార్ అమ్మాయి రాసిన పేపర్ ఏమైనా? ఇది తను రాసిన ఎగ్జామ్ పేపర్ అండి. ఎక్కడా కూడా హ్యాండ్ రైటింగ్ కూడా చక్కగా అది మన పేపర్లో ఏ విధమైన ప్రజెంట్ చేయాలి, ఎన్ని లైన్స్ ఇవ్వాలి, కరెక్ట్గా ఎవాల్యుయేషన్ కానీ మన స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఒకటి ఉంటుందండి ఎస్ఎస్సికి సంబంధించి, దాని ప్రకారం ప్రతిదీ పాటించింది. సో తనకు కావాల్సిన జస్టిఫికేషన్ అయితే ఇవాళ జరిగిందండి. సార్ ఫస్ట్ ఏ క్వశ్చన్లో 2 మార్క్స్ మిస్ అయ్యారు అని ఏమైనా గైడెన్స్? ఇక్కడ యాక్చువల్గా రావాల్సింది క్వశ్చన్ నెంబర్ 24 అండి. 24th క్వశ్చన్కి 4 మార్క్స్ రావాల్సిన చోట 3 మార్క్స్ అవార్డ్ అయ్యాయి. ఈరోజు ఆ క్వశ్చన్కి 4కి 4 వచ్చాయి. అలాగే ఇంకొక 4 మార్కుల క్వశ్చన్కి 3 వచ్చినాయి. దానికి కూడా 1 మార్క్ యాడ్ కావడం వల్ల అమ్మాయి ఇవాళ సక్సెస్ఫుల్గా 598కి రీచ్ అయింది. ఖచ్చితంగా అండి, నారాయణ పాఠశాలలు విద్యార్థులకి చక్కగా మంచి ఉపాధ్యాయులు ఉంచి మంచి విద్యా బోధనలు అందిస్తున్నాము. అలాగే విలువలతో కూడిన బోధన చేస్తున్నాము. జనరల్గా కార్పొరేట్ పాఠశాలలు ర్యాంకులతోనే కాదండి, మేము గత 3 సంవత్సరాలుగా మా మేనేజ్మెంట్ సహకారంతో నారాయణ ప్రీమియర్ లీగ్ అంటే స్పోర్ట్స్ మీట్, ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ పెట్టి పిల్లలను ఆల్రౌండ్ డెవలప్మెంట్ పరంగా డెవలప్ చేస్తున్నాం. అందరికీ రాబోయే నెక్స్ట్ 10th క్లాస్ పిల్లలు కూడా మా దగ్గర 150కి పైబడి ఉన్నారు. ఖచ్చితంగా రేపు సంవత్సరం కూడా మేము ఇంతకన్నా బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి మా ఉపాధ్యాయులందరూ కృషి చేస్తారు. విద్యా బోధనలో ఏమన్నా కొత్త విధానాలు ఏమన్నా అమలు చేస్తారు సార్? అంటే విద్యా బోధనలో మార్పులు చేర్పులు అంటే గవర్నమెంట్ ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం చేంజెస్ తీసుకొని వచ్చారో ఆ వచ్చిన మార్పులకు అనుకూలంగానే విద్యా బోధన జరుగుతున్నది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రిటర్న్ టెస్టే మనకు పెన్ అండ్ పేపర్ ఎగ్జామే 100 మార్క్స్ ఉంది కాబట్టి అక్కడ జరిగినటువంటి మార్పులకు అనుకూలంగా అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది ఎంకరేజ్ చేస్తున్నది గవర్నమెంట్. అలాగే నారాయణ మేనేజ్మెంట్ కూడా ఈ ప్రాక్టికల్స్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తూ పిల్లల్ని ఇంకా అంటే నారాయణ స్కూల్స్ కాంపిటేటివ్ ట్రాక్లో ఎప్పుడూ కూడా ప్రథమ స్థానంలో ఉంటాయి. అలాగే ఇవాళ డిస్క్రిప్టివ్ అంటే రిటర్న్ ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ మోడ్లో కూడా మేము అగ్రస్థానంలో నిలుస్తూ ఉన్నాం. దీని అంతటికీ కారణం ఏంటంటే మా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. 2 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 6 నుంచి 7,000 మంది విద్యార్థులతో నారాయణ ప్రీమియర్ లీగ్ తిరుపతిలో కండక్ట్ చేస్తాము. ఇది 10 రోజులు జరుగుతుందండి. మా దగ్గర స్కూల్ లెవెల్ ఫస్ట్ రౌండ్ జరుగుతుంది, తర్వాత జోన్ లెవెల్లో 2nd రౌండ్ జరుగుతుంది, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో 3rd రౌండ్ జరుగుతుంది. దీనికి లాస్ట్ ఇయర్ మదనపల్లి నుంచి క్రికెట్లో అంటే దాదాపు 24 బ్రాంచ్లు పార్టిసిపేట్ చేసినటువంటి గేమ్లో మదనపల్లి ఫస్ట్ ప్లేస్ సాధించింది. క్రికెట్లో, వాలీబాల్లో ఫస్ట్ ప్లేస్ సాధించింది, జూనియర్ వాలీబాల్లో. అంటే మాకు విశాలమైన గ్రౌండ్, దాదాపు 1 ఎకరా గ్రౌండ్ ఉంది. ప్రతిరోజు మేము పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా ఆడిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి. సో నా పేరు షఫీ, నేను నారాయణ స్కూల్ మదనపల్లి బ్రాంచ్ ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను. 2025-26 అకాడమిక్ ఇయర్ గాను 10th ఎస్ఎస్సి బోర్డు రీవెరిఫికేషన్ తర్వాత ప్రకటించినటువంటి రిజల్ట్స్లో 598 మార్కులతో మా విద్యార్థి వి రిషిత ఘన విజయం సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. దీనికి మూల కారణం వచ్చేసి మా కరికులం, మా నారాయణ విద్యా సంస్థలో అందిస్తున్నటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా మా ఉపాధ్యాయుల అంకిత శ్రమ వల్ల మాకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినటువంటి మేనేజ్మెంటు, మా డీజీఎం కొండలరావు సారు, ఏజీఎం ఫణికుమార్ సార్ అండ్ ఆర్ఐ కానివ్వండి, మా ఏఓ కానివ్వండి, మా అకాడమిక్ డీన్స్ అండ్ 10th క్లాస్ ఇన్ఛార్జెస్, వీరందరి కృషి వల్ల ఇంతటి విజయం సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. సో ఇవాళ నేను మా విద్యార్థి వి రిషితకు అభినందనలు తెలియజేస్తున్నాను.